ఒకరోజు మాతంగుడు శబరితో ఇలా అన్నాడు. శబరి, నీవు నిరుత్సాహపడద్దు. ఒకరోజు శ్రీరాముడు స్వయంగా నీ గుడిసెకు వస్తాడు. అతనికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండు. అప్పటి నుంచి శబరి ప్రతిరోజు వేచి ఉండేది. రోజు తన గుడిసె ముందర పూలు చెల్లేది. వాతావరణం మారినా, వర్షం, ఎండ ఏమొచ్చినా ఆమె ఆశ తగ్గలేదు. శబరి చేసే ఇంకొక విశేషమైన పని ఏమంటే అడవి నుంచి జామకాయలు తెచ్చి ఒక్కొక్కటి స్వయంగా రుచి చూసి మంచి తీపి ఉన్నవే భద్రపరిచేది. ఇక్కడ ఆమెకు తెలియనిదేమంటే రుచి చూడని పళ్ళు మాత్రమే దేవుడికి సమర్పించాలి అని. కానీ ఆమె మనసు పాపము పుణ్యము మించిపోయినది. భక్తి బలముంటే అంతే. రాబోయే వీడియోల్లో రాముడు శబరి వద్దకు ఎలా వచ్చాడు, శబరి జామకాయలను ఎలా సమర్పించింది, మోక్షం ఎలా దక్కింది చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు డివోషనల్ ఛానల్ HD.